ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసినారు. హైదరాబాద్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోయింది. నేను అడుగుతున్నా, డీజీపీ గారిని అడుగుతున్నా, నేను అట్లాగే రవి గుప్తా గారిని అడుగుతున్నా, నేను మహేష్ భగవత్ గారిని అడుగుతున్నా, నేను ట్రాఫిక్ పోలీసులు అయితే అప్పుడోళ్ళ కన్నా ఘోరంగా వేధిస్తున్నారు సార్. అప్పుడోళ్ళ కన్నా ఘోరంగా. నీకు చలాన్ వస్తే నువ్వు ఇంటికి పంపి, నీకు కట్టకపోతే నువ్వు ఫైన్ పెట్టు, 2000 కట్టకపోతే 4000 చేయదాన్ని. మీరెవరండి? ట్రాఫిక్ పోలీసులు మధ్యలో ఆపి, రోడ్డు మీద ఆపి, కుటుంబ సమేతంగా నడి రోడ్డు మీద పిల్లలను, కుటుంబ పిల్లలను రోడ్ల మీద నించోబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయా అండి? ఎవరి దగ్గర డబ్బులు? ఏ సామాన్యుడి దగ్గర మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయా అండి? ఎవరి దగ్గర చేతిలో క్యాష్ ఉందా అండి? ఎవరి దగ్గర లేదు. మరి సామాన్యుల దగ్గర ఎట్లుంటుందా అండి? అకౌంట్లలో 1000 రూపాయలు ఉంటే ఎక్కువనండి. 1000 రూపాయలు మొత్తం అన్ని గ్రాసరీసు, తర్వాత ఇంటి రెంటు, కరెంటు బిల్లు ఇవన్నీ కట్టిన తర్వాత సగటు సామాన్యుడికి ఒక 500 మిగులితే ఎక్కువ అని అడిగితే ఒక్కొక్కసారి అకౌంట్ 0 కూడా ఉంటుంది. ఆ ట్రాఫిక్ పోలీసు వాడు వస్తాడు, చలాన్ కట్టు కడితేనే పంపిస్తా మానసికంగా చిత్రహింసలు. అర్జెంటుగా పోవాలి వాడు, అక్కడ ఆపుతాడు. ఆఫీస్ టైం అవుతుంటుంది, అక్కడ ఆపుతాడు. ఇంకెక్కడికో ఫంక్షన్కి పోవాలి, ఆపుతాడు. డబ్బులు లేవంటే వినడు. అదే నీ పోలీసు వాడు కుటుంబం అయితే పంపిస్తావు కదా నువ్వు. అదే ఇంకోడో మంత్రి ప్రోటోకాల్ అయితే పంపిస్తావు కదా నువ్వు. ఇది ట్రాఫిక్ పోలీసులు చేసే దంద, నీచమైనటువంటి దంద. ట్రాఫిక్ పోలీసు వాడి వల్ల కాదా బాలనగర్లో వాళ్ళ బాధ భరించలేక ట్రాఫిక్ పోలీసు వాడు చేజ్ చేస్తూ ఉంటే వాడు భయపడి ఇంకొకటి పారిపోతే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఏం చేసింది ఆ కుటుంబానికి గవర్నమెంట్ న్యాయము? ఆ పోలీసు వాడు ఉద్యోగం పోయిందా? దేని గురించి? చలాన్లు కట్టలేదని అప్పుల కన్నా పెద్ద అప్పులలో అయిపోయారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఏం న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం అండి? సామాన్యుడు బతకద్దా? ఒకప్పుడు ఇట్లా లేకుండే కదా. చలాన్లు వస్తే ఇంటికి పంపించాలి, లేకపోతే ఇంకేమైనా చేయాలి, ఇంట్రెస్ట్ చేస్తారు, ఒకవేళ కట్టకపోతే ఫైన్లు వేస్తారు, దానికి డబల్ చేస్తారు. మరి బతింలా అన్నప్పుడు అట్లీస్ట్ వినాలే కదా, వినరు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేవని స్క్రీన్ షాట్లు చూపించినా నమ్మరు. ఏం చేయాలండి? మంగళసూత్రాలు, గాజులు, ఏమైనా ఉంగరాలు ఏమైనా ఉంటే తాకట్టు పెట్టి ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి పోమంటారా? మరీ టూ మచ్ చేస్తున్నారు. నిజంగా మీరు ట్రాఫిక్ చలాన్లు వేయాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేయండి. ట్రాఫిక్ చలాన్లు వేయాలనుకుంటే ఎవరికి వేయాలి? మా రేవంత్ అన్నకేయండి, మా రేవంత్ అన్న కుటుంబ సభ్యులకేయండి, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంటికి పోయేయండి మీకు దమ్ములు ఉంటే ట్రాఫిక్ పోలీసులకి. ఎందుకు షావ్యా? రేవంత్ రెడ్డికి ఎందుకు వేయాలి, ముఖ్యమంత్రికి ఎందుకు వేయాలని? ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడ ఉండాలండి? ఒక ముఖ్యమంత్రిని కలవడానికి ఎంతో మంది వస్తారు, వాళ్ళకి రోడ్ల మీద కార్లు సరిపోవు. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రగతి భవన్ కట్టిండు, ముఖ్యమంత్రి కోసం ఇల్లు కట్టిండు. అక్కడ ఎంతమంది ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినా నీకు 1000 కార్లు వచ్చినా పార్కింగ్ ఉంటుంది ప్రగతి భవన్లో. అక్కడ ఎవరిని పెట్టిండు? ముఖ్యమంత్రి ఉండాల్సినటువంటి ప్లేస్లో డిప్యూటీ ముఖ్యమంత్రిని పెట్టిండు. ఇది ఎంత తప్పండి? ఇది ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఏమైతుందంటే రేవంత్ అన్న, నీ పక్కింటోని అడుగు రేవంత్ రెడ్డి, నీ ఎదురింటోని అడుగు. ఆ కాలనీలో బారికేడ్లు పెడుతున్నారు కదా, నీ వెనకాల భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంది కదా, ఆ గల్లీలు మొత్తం నీ ఇల్లు ఇక్కడ ఉంటే, ముఖ్యమంత్రి ఇల్లు ఇక్కడ ఉంటే మొత్తం బారికేడ్లే పాడైనాయి. సాయంత్రము 5 అయితే చాలు నరకం. ఆ రూట్లో పోయేటోడికి నరకం అంటే నరకం. ఎందుకు వచ్చినాం రా దేవుడా, రేవంత్ రెడ్డి ఇంటి వైపు ఎందుకు వచ్చినామని వాళ్ళు కన్నీళ్ళు ఒకటే తక్కువ. వాళ్ళకు నీ ఇంటి వల్ల, ముఖ్యమంత్రి అక్కడ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. జూబ్లీ హిల్స్ ఏరియా కేవలం ముఖ్యమంత్రి అక్కడ ఉండడం వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ హౌస్. మీకు దమ్ములుంటే పోయి రేవంత్ రెడ్డికి వేయండి. రేవంత్ రెడ్డి గారు, మీ వల్ల ట్రాఫిక్ చలన అవుతుంది, మీరు ప్రగతి భవన్లు ఉండాలి, విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉండాలి. ఎందుకు అంటే మిమ్మల్ని కలవడానికి చాలా మంది వస్తూ ఉంటారు, కష్టాలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు, కార్యకర్తలు వస్తూ ఉంటారు, మినిమం మారుతి కార్ అని ఉంటుంది. వాళ్ళందరూ వచ్చినప్పుడు రోడ్డు మొత్తం ట్రాఫిక్ అవుతుంది. ప్లస్ ఒకవేళ ఏం రాకపోయినా ముఖ్యమంత్రి ఇల్లు కాబట్టి చుట్టుముట్ట మొత్తం రోడ్లన్నీ బ్లాకే. షార్ట్ కట్లో పోవాల్సిన వాడు గూగుల్ మ్యాప్ చూస్తే యూటర్న్లు కొట్టి గల్లీ తిరిగి పోవాలి. గల్లీ తిరిగి పోవాలి రేవంత్ అన్న. నీకు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పెద్దమ్మ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా
నీ ఇంటి వల్ల, మీ బారికేడ్ల వల్ల, మీ పోలీసులు, బయట మొత్తం ఇంతమంది ఉంటారు కదా ఏదో ముఠా ఉన్నట్టు, వాళ్ళ వల్ల సామాన్య ప్రజలు ఏ రకంగా ఘోష పడుతుండో, నీ పక్కింటోళ్ళు ఏ రకంగా ఘోష పడుతుండో నువ్వు ఆలోచించు. ఆఖరికి పెద్దమ్మ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఫ్రైడే అయితే ఘోరం, చేతులెత్తి మొక్కాలి. ఈ పాపం ఎవరికి పోతుంది? పెద్దమ్మ భక్తులు, పెద్దమ్మ గుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు వాళ్ళు ఈ ట్రాఫిక్ కష్టాలు తట్టుకోలేక బాధపడతా ఉంటే ఈ పాపం అంతా, ఈ ఉసురంతా నీకే తగులుతుంది. ఆడ ఏం లేకపోయినా బారికేడ్లు పెడుతున్నారు మీ పోలీసు వాళ్ళు, ఏం లేకపోయినా. ఆ బారికేడ్స్ పెట్టడం వల్ల నీకు అక్కడ వెళ్ళకపోవడం వల్ల గల్లీలు 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 తిరుక్కుంటా మళ్ళీ ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి, ఆత్మకూరి రామారాజు దగ్గరికి అట్లా పోవాలి. ఇది ఎప్పటి నుంచో నేను మాట్లాడదాం అనుకుంటున్నా దీని గురించి. ముఖ్యమంత్రి అనే పర్సన్ ఎక్కడ ఉండాలి? గవర్నమెంట్ కల్పించినటువంటి హోదాలో ముఖ్యమంత్రి రెసిడెన్షియల్ ఇల్లు ఉండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లేవా ఇల్లులు? లోటస్ పాండ్ ఆయన కట్టింది కదా, మరి ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు? అక్కడ ఎందుకు ఉన్నాడు? ఇట్లనే వచ్చపోయేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎవరికి సామాన్యులకు ఇబ్బంది కలగద్దు, ఏమైనా ఉన్నా లోపలనే ఇంటెలిజెన్స్ నిఘా మొత్తం కూడా ప్రగతి భవన్లోనే ఉంటుంది. అప్పుడు నీకు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది పోలీస్ వ్యవస్థ అంతా. వాళ్ళకు కూడా తలకాయ నొప్పి. నాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఎందుకే ఆడ బారికేడ్లు పెట్టినామని ముచ్చమటలు పట్టిస్తారు. తాగనికి నీళ్ళు కూడా పోయారు వాళ్ళకి, ఆ పోలీసు వాళ్ళకి. వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి. నించో కాలు గుంజుతాయి. పొరపాటున అప్పుడే కూర్చుందామంటే అప్పుడే ఫోన్ వస్తుంది, అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి, అగో రేవంత్ వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అని. ఏంది రేవంత్ అన్న ఇది? కొంచెమన్నా ఒక సామాన్యుడిలాగా నువ్వు ఆలోచించాలి కదా. గత ముఖ్యమంత్రులు ఎవరైనా ఇట్లా వేసిర్రా? నువ్వు రా ఒక్కసారి, నువ్వు ప్రోటోకాల్ వదిలేసి నువ్వు బయటికి రా సామాన్యుడిలాగా. మీ సోషల్ మీడియాలో ఎవరో ఈ సోషల్ మీడియాలో కావాలని ఫేక్ సృష్టిస్తారు కదా, రాత్రిపూట హెల్మెట్ పెట్టుకొని గూఢాచార్యం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని. అది నిజం చెయ్యి. నీ పాలన ఎట్లుందో నువ్వే తెలుసుకో. పూర్వకాలంలో రాజులు గట్లనే చేస్తుండే. మీ పాలన ఎట్లా ఉందో అదే చేస్తుండే. అదన్నా చేయండి, పోని చేయరు. ఒకసారి రండి, బయటికి రండి. మీ ఇంటి బయట ఏం జరుగుతుంది? బారికేడ్లు పెడితే సామాన్యులు ట్రాఫిక్ తోటి ఎట్లా తలకాయని వస్తుంది? ఉన్న టెన్షన్స్తో పాటు ఈ ట్రాఫిక్ టెన్షన్స్, ఓపిక నశించిపోతుంది తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు. ఆ జూబ్లీ హిల్స్ ప్రాంగణంలో తిరిగేటోడికి పొరపాటున కూడా సైడ్ రావద్దని భయం అవుతుంది. బరాబర్ సామాన్యుల తరపున మేము ప్రశ్నిస్తాం. ఇది తెలుసుకోండి. ఇకనైనా నీ తీరు మార్చుకుంటావో, లేకపోతే బారికేడ్లు ఎత్తేస్తావో, లేకపోతే మీరే ప్రగతి భవన్లోకి గౌరవంగా మారుతారో మేము కూడా వేచి చూస్తాం రేవంత్ అన్న.